హలో ఆల్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. మేమైతే చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి హైదరాబాద్ అయితే వచ్చేసామండి. సికింద్రాబాద్ స్టేషన్లో దిగి ఆ తర్వాత మేము ఇక్కడ కొన్ని మ్యూజియంస్ అయితే చూడడం జరిగింది. అక్కడ ఫారినర్స్ అయితే కలిశారు. హాయ్ చెప్పండి. brother in law, Oh, yes. my husband, Your husband. Super. And my son అండి. your son. Yes. Yes. Okay. my daughter అండి. Oh, nice to see you. Nice to Say hi to you. Hi. Hi, Dad. మేమైతే సికింద్రాబాద్ స్టేషన్లో మేము వెహికల్ అయితే మాట్లాడుకున్నామండి. 2 రోజులకి కలిపి 10,000 అయితే చెప్పారు. ఆ తర్వాత మేము వెహికల్స్ అయితే తీసేసుకున్నాము. 8 మంది ఒక దాంట్లో 8 మంది ఒక దాంట్లో అయితే మేము ప్రయాణం చేసామండి. ఇట్లాగా మేము తర్వాత నిజాం మ్యూజియంకి అలాగే సాలార్జంగ్ మ్యూజియం కూడా వెళ్ళాము. అక్కడైతే వీడియోస్ అయితే తీయకూడదని చెప్పారు. కాబట్టి ఓన్లీ ఫొటోస్ అయితే తీసుకుని ఇట్లా మనం చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఆ తర్వాత ఇక్కడ కొంత షాపింగ్ మేర ఫొటోస్ అనేవి కొంచెం వీడియో ఎక్కువ నేను తీయలేకపోయానండి. కాకపోతే కొంచెంగా అయితే తీయడం జరిగింది. మనకి ఎప్పుడు చూసినా సరే చార్మినార్ అంటే చాలా రష్గా ఉంటుంది కదా. చూడండి ఇక్కడంతా కూడా ఇదంతా షాపింగ్ ఏరియా, చాలా మటుకు షాపింగ్ ఏరియా. కాబట్టి మేము ఇక్కడ కొంత షాపింగ్ అయితే చేసామండి. మా చెల్లి వచ్చింది కదా, అలాగే మన మిల్కీ పాప, ఇంకా మా పాప, బాబు, మా హస్బెండ్, అలాగే మా మరిది గారు, మేము అందరము కలిసి ఇక్కడ చార్మినార్ దగ్గర అయితే షాపింగ్ అయితే చేసాము. ఆ తర్వాత మీకు కొంత మేర అయితే చూపించడం జరుగుతుందండి. ఎక్కువ మనకి షాపింగ్ చేయడం వల్ల వీడియోస్ అయితే తీయడం కుదరలేదు కాబట్టి కొంచెమే మాత్రమే చేసాము. ఇదిగోండి చీకటి పడిన తర్వాత మన చార్మినార్ అయితే ఈ విధంగా మూవనెల జెండాతో ఇలా మెరిసిపోతూ ఉందండి. చూసారు కదా ఎంత బాగుందో. మేము లాస్ట్ ఇయర్లో నవంబర్ నెలలో అయితే వచ్చామండి. నవంబర్ నెల ఆఖరిన వచ్చాము. అప్పుడైతే ఇక్కడ తెలంగాణలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అప్పుడైతే చార్మినార్ దగ్గర ఏమీ లేదండి, మొత్తం కూడా ఖాళీగా ఉంది. జనం కూడా ఎవ్వరు లేరు. మాకైతే అప్పుడు తెలీదు ఇక్కడ అంతా కూడా ఇలా ఉంటుందని మాకు తెలియక వచ్చేసాము. అప్పుడైతే మేము ఏమీ చూడటానికి కుదరలేదు. కానీ ఎవ్వరు చూడనటువంటిది అయితే మేము చూసామండి. అదేంటా అనుకుంటున్నారా? చార్మినార్ దగ్గర ఎప్పుడు చూసినా సరే ఎక్కువ రష్గా ఉంటుంది కదా, అలా లేకుండా చక్కగా ఖాళీగా ఉన్న చార్మినార్ అయితే మేము చూసాము. చూసారు కదా, ఇప్పుడైతే ఈ విధంగా చీకటి పడిపోయింది. ఇంకా మేమైతే మా షాపింగ్ అయితే కంటిన్యూ చేసేసాము. చేసిన తర్వాత మాకు కావాల్సినవన్నీ కొనుక్కోవడం అయితే జరిగింది. అక్కడ నుండి మేము చాలాసేపు అక్కడైతే తిరిగేసిన తర్వాత మేమైతే బయటే టిఫిన్లు కానిచ్చేసామండి. టిఫిన్ చేసేసుకున్న తర్వాత ఇంకా మేమైతే ఒక రూమ్ అయితే బుక్ చేసుకున్నాము. అక్కడికి వెళ్ళి నైట్ అంతా కూడా అక్కడ రెస్ట్ తీసుకున్నాము. ఆ తర్వాత 2వ రోజు జర్నీ అయితే కొనసాగింది. చూసారు కదా, ఈ రోజు అయితే మేము ఇక్కడ సాలార్జంగ్ మ్యూజియం, అలాగే నిజాం మ్యూజియం, ఇంకా ఈ చార్మినార్ అయితే వెళ్ళామండి. ఇంకా మేము చౌహమల్ల ప్యాలెస్ చూద్దాం అనుకున్నాము. అదైతే చూడటం కుదరలేదు, ఎందుకంటే మా షాపింగ్కి ఎక్కువ టైం అయితే పట్టేసింది. కాబట్టి మేమైతే ఇంకా ఇవైతే చూసిన తర్వాత రూమ్కి అయితే వెళ్ళిపోయాము. చార్మినార్ అంటేనే షాపింగ్ కదండి. ఇక్కడ అసలు లెహెంగాస్ ఉన్నాయండి. అసలు చూడటానికైతే చాలా చాలా బాగున్నాయి. అలాగే బ్యాంగిల్స్, ఇంకా రకరకాల చెప్పులు, ఇంకా చాలా హ్యాండ్ బ్యాగ్స్, రకరకాల షాపింగ్ అయితే చేయొచ్చు ఇక్కడ. ఇవన్నీ కూడా ఫేమస్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అండి. చూడండి మేమైతే ఇదంతా కూడా చార్మినార్ చూసే సంతోషంలో చాలా వరకు వీడియోస్ అయితే తీయడం కుదరలేదు, ఎందుకంటే షాపింగ్ చేసామని చెప్పాం కదా. మనకి చార్మినార్ అంటేనే బ్యాంగిల్స్ ఎక్కువగా ఉంటాయి. బ్యాంగిల్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. మీరు కూడా హైదరాబాద్ వెళ్ళినప్పుడు తప్పకుండా బ్యాంగిల్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. మేమైతే ఇంకా ఇలా అంతా తిరిగేసాము. మేము నిజాం ప్యాలెస్కి వెళ్ళామని చెప్పాం కదా, అక్కడైతే చాలామంది ఫారినర్స్ అయితే వచ్చారు. అసలు వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి వాళ్ళే పలకరిస్తున్నారండి. చాలా ఇదిగా అనిపించింది. మరి ఇక్కడికి చూడటానికి అయితే టూరిస్టులు అయితే చాలామంది వస్తూ ఉంటారు. రకరకాల దేశాల నుంచి అయితే వస్తారు. చూడండి ఇదంతా కూడా మధ్యలో మేము వెహికల్లో వెళ్తూ ఇదంతా కూడా చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీయడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అండి. చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. మా మిల్కీ పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేసిందండి. మిల్కీ అలాగే గోల్డీ కూడా చాలా ఎంజాయ్ చేశారు. మేమంటే ఏముందండి షాపింగ్లో పడ్డాం, కానీ పిల్లలు అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ అయితే చేశారు. చాలా బాగా అనిపించింది. ఇవన్నీ చూడండి ఒకసారి వెహికల్ నుంచి వెళ్తూ ఉంటే
ఈ విధంగా జరిగింది. ఇంకా మేమైతే రెండవ రోజు వచ్చేసరికి జూ పార్క్ అయితే వెళ్ళామండి. అలాగే గోల్కొండకు కూడా వచ్చాము. గోల్కొండకు వెళ్ళాం కానీ గోల్కొండ పైకి అయితే ఎక్కలేదండి. ఎందుకంటే మేము ఇంతకుముందు 2-3 సార్లు వచ్చినప్పుడు అయితే వెళ్ళడం జరిగింది. గోల్కొండ దగ్గరకు అయితే వచ్చేసాను. ఇదైతే మేము చూసాం కానీ మా సిస్టర్ వాళ్ళైతే చూడలేదు. ఇదే ఫస్ట్ టైం అండి వాళ్ళు రావడం. కాబట్టి వాళ్ళ కోసం అయితే మేము ఇక్కడికి రావడం జరిగింది. గోల్కొండ కోట అయితే ఇంతకుముందు చాలాసార్లు వచ్చాము. చూడండి ఇదంతా కూడా దారిలో ఉన్నది. ఇదంతా కూడా షూట్ చేశాను. చూసారు కదా, ఇదేనండి మన గోల్కొండ కోట. దగ్గరికైతే వచ్చేసాము. ఇప్పుడైతే లోపలికైతే వెళ్తాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేమి చూసామనేది, మేము ఎక్కడ వరకు వెళ్ళామనేది కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ కూడా టూరిస్టులు అయితే చాలామంది వచ్చారు. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు హైదరాబాద్లో రెండో టూర్గా గోల్కొండ కోటకి అయితే వచ్చామండి. గోల్కొండ కోట ఎక్కగలిగితే ఎక్కుతాము, లేదంటే కనుక మామూలుగా అయితే చూపిస్తామండి. చూసారు కదా, ఇదంతా కూడా గోల్కొండ కోట. చూడండి, అయితే ఇక్కడ 3D వరల్డ్ అని ఉంది. మొత్తం హైదరాబాద్ అంతా కూడా చూపిస్తారట. ఇప్పుడు ఇదైతే మేము చూద్దాం అనుకుంటున్నాం. మేమైతే గోల్కొండ కోటకి అయితే వచ్చేస్తాం. ఇక్కడ చెప్పాను కదండి 3D వరల్డ్కి అయితే వెళ్దాం అనుకున్నామని, కానీ వెళ్ళలేదండి. ఎందుకంటే మనం లైవ్గా చూడాలనుకున్నవి అందులో చూడటంలో వచ్చే ఆనందం ఏముంటుందండి. కాబట్టి మేమైతే డైరెక్ట్గా చూడటానికి అయితే వెళ్ళిపోయాము. గోల్కొండకైతే వెళ్ళిపోయాము. 3D వరల్డ్కి అయితే వెళ్ళలేదు. చూసారు కదా, ఇక్కడ నేను మా ఆంటీ వాళ్ళందరూ కూడా వెళ్తున్నాము. ఈ విధంగా చూసారు కదా, ఇలా అయితే మేము అందరం కూడా సరదాగా వెళ్తున్నామండి. చక్కగా వెనక ఇంకా మిగిలిన వాళ్ళందరూ వస్తూ ఉన్నారు. మా హస్బెండ్ అయితే ముందే వెళ్ళిపోతున్నారు. ఇక్కడ గోల్కొండలోకి కూడా కోటలోకి వెళ్ళాలంటే కూడా టికెట్ తీసుకోవాలండి. 25 రూపీస్ అయితే టికెట్ ఉంది. అది ఫారినర్స్కి అయితే కనుక 300 అంటండి. చూసారు కదా, ఇక్కడ షాపింగ్ అయితే ఏముండదండి. ఓన్లీ క్యాప్స్ అలాగే గగుల్స్ ఉంటాయి అంతే. ఎందుకంటే ఎండ బాగా ఉంటుంది కాబట్టి ఇలా అయితే ఉంటుంది. మేమైతే ఫైనలీ లోపలికైతే వచ్చేసాము. ఇంకా ఇక్కడ నుంచి పూర్తిగా లోపలికైతే మనం టికెట్ తీసుకుని అయితే వెళ్ళాలి. చూడండి, ఎంట్రన్స్లో అయితే గోల్కొండ కోట అని ఉంది. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది. అలాగే ఇవి అయితే దారండి. ఇది మనం ఈ విధంగా అయితే లోపలికి రావాలి. ఇలాగా గోల్కొండ కోట పైకి ఎక్కితే మొత్తం చాలా మటుకు ఒక 50% అయితే హైదరాబాద్ అయితే అంతా చూడొచ్చంట. కానీ ఇంతకుముందు అయితే వచ్చినప్పుడు వెళ్ళామండి. ఇప్పుడైతే ఇంకా ఎందుకులే అని చెప్పి వెళ్ళలేదు. మా సిస్టర్ వాళ్ళైతే పైకి వెళ్ళడం జరిగింది. మేమైతే కిందే కవర్ చేసేసామండి. చూసారు కదా, బయట నుంచి అయితే చక్కగా ఉంది. ఇదంతా కూడా చాలా బాగుంది. ఇలా మాట్లాడుకుంటూ మేమైతే లోపలికి వెళ్తున్నామండి. ఇదిగోండి మన మిల్కీ పాప, అలాగే ఈయనేనండి మా మరిది గారు, మిల్కీ వాళ్ళ డాడీ అండి. అయితే ఇప్పుడు టికెట్స్ అయితే తీసుకోవడానికి వెళ్తున్నాము. టికెట్స్ తీసుకున్న తర్వాత లోపలికి అయితే వెళ్తాం. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. చూడండి, ఇదంతా కూడా కోట. ఇప్పుడైతే ఇక్కడ టికెట్స్ తీసుకుంటున్నారు. హాయ్ అండి, మేమైతే ఇప్పుడు టికెట్ తీసేసుకుని టికెట్ అక్కడ ఇచ్చేసి కోటలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇప్పుడైతే మనం మెయిన్ డోర్లో నుంచి లోపలికి వెళ్ళిపోతున్నాం. బయట అయితే మొత్తం ఇదంతా కూడా చూడండి, అంటే కోటలో నుండి దారండి ఇది. ఇదంతా కూడా కోట. చూడండి, ఇది మెయిన్ డోరు ఎంత ఉందో చూడండి. డోర్ ఒక్కొక్కటే వచ్చేసరికి ఇక్కడ నుండి వచ్చేసరికి ఇది ముఖద్వారం అండి. అంటే మనకి కోట అంతా ఉంటుంది కదా, అదంతా కాకుండా లోపల నుండి ఇదైతే దారి. ఇక్కడ పెద్ద పెద్ద ఐరన్ డోర్స్ అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ చాలామంది నిలబడి చప్పట్లు కొడుతున్నారు. అంటే రీసౌండ్ వస్తుందండి, కాబట్టి అందరూ కూడా ఇక్కడ నిలబడి చప్పట్లు కొడుతున్నారు. కాబట్టి నాయిస్ ఎక్కువగా ఉందని చెప్పి నేనైతే వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. ఇదిగోండి మా సిస్టర్, అలాగే మా ఆంటీ కూడా ఇక్కడే ఉంది. ఇంకా మేమందరం కూడా ఇలాగా చూసుకుంటూ ఇక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇట్లా మేమైతే అందరం కూడా వెళ్తున్నాము లోపలికి. గోల్కొండ కోట అయితే చాలా చాలా పెద్దదండి. అసలు మనం ఇదంతా చూడాలంటే మనకి ఫుల్ డే పట్టేస్తుంది. కానీ మాకైతే టైం సరిపోక, మేము అనుకున్నది 2 రోజులే కాబట్టి మాకైతే టైం సరిపోక చాలా వరకు కవర్ చేయలేకపోయామండి. కొంత అయితే చూడడం జరిగింది. ఈ విధంగా కొంత మటుకు మాత్రమే మేము కవర్ చేయగలిగాము. అండి, మనమైతే కోట లోపలికి అయితే వచ్చేసాము. ఇవన్నీ కూడా ఈవినింగ్ అయితే చక్కగా లైటింగ్స్తో అయితే చాలా బాగుంటుందంట. మొత్తం అంతా చూడండి ఒకసారి. ఇదంతా చాలా బాగుంటుందండి. మొత్తం చుట్టూ కూడా
ఇదంతా రాతి కట్టడం. గోల్కొండ కోట అంటే చాలా మూవీస్లో మీరు చూసే ఉంటారు. మరి మంచి మంచి సీన్స్ ఇందులో చాలా ఉంటాయి, అంటే ఇక్కడ తీసినవి. అందులో మీకు ఏది ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చూడండి ఇదంతా కూడా చాలా బాగుంటుంది. చాలా మటుకు తెలుగు వాళ్ళు అలాగే స్కూల్ పిల్లలు కూడా చాలామంది వచ్చారండి. అంటే ఎక్స్కర్షన్ జరుగుతూ ఉంటుంది కదా, అట్లాగా చాలామంది పిల్లలు అయితే వచ్చారు. అలాగే ఫారినర్స్ కూడా చూడటానికి చాలా మటుకు ఎక్కువగా వాళ్ళే కనిపించారండి. ఇదంతా కూడా చక్కగా గ్రీనిష్గా ఆహ్లాదంగా అనిపించింది. మేమైతే లోపలికి వచ్చేసాము. చూడండి ఇక్కడ నుంచి చూస్తుంటే మనకి ఫుల్ అయితే కోట కనిపిస్తుంది. చూడండి ఇదంతా కూడా కోట. పైకి ఎక్కితే మాత్రం చాలా బాగుంటుంది. మేమైతే 2-3 సార్లు అయితే పైకి చివరికంటూ ఎక్కామండి. మొత్తం మనం పైకి ఎక్కితే టోటల్ హైదరాబాద్ మొత్తం కూడా ఆల్మోస్ట్ 75% వరకు కనిపిస్తుందండి. మరి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ఇక్కడికి అయితే రండి. చూసారు కదా, మేమైతే ఇంకా పైకి వెళ్ళట్లేదు. ఇక్కడే కొంచెం కిందే చూసేసి మేమైతే వెళ్ళిపోతాము. పైకి అయితే వెళ్ళట్లేదు. మీకోసం నేను స్పెషల్గా చూపించడం కోసం అయితే ఇక్కడికైతే వచ్చాము, చూపిస్తున్నాను చూడండి. మరి మీరు కూడా ఒకసారి తప్పకుండా హైదరాబాద్ వచ్చినప్పుడు గోల్కొండ కోటకు అయితే రండి. మరి మంచి మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. ఇంకా మీకు చాలా చోట్ల అయితే చూపిస్తాను, చూస్తూనే ఉండండి. ఇంకా నడుచుకుంటూ అయితే మేము ఎదరికైతే వెళ్తున్నాము. కొంత మటుకు అయితే వెళ్దామని చెప్పి ఇంకా బయలుదేరామండి. ఎండ మాత్రం మామూలుగా లేదు, చాలా వేడిగా ఉందండి. అసలు ఇంకా మనకి సమ్మర్ వచ్చేసిందా అన్నట్టుగా ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇదంతా కూడా కొండ ప్రదేశం కాబట్టి మనకి కింద అంతా కూడా పచ్చదనం ఉన్నా కూడా ఎండ అయితే బాగా ఉందండి. అసలు చాలా తట్టుకోవడం చాలా కష్టంగా అనిపించింది. ఇంకా సమ్మర్లో రావాలంటే చాలా జాగ్రత్తలు అయితే తీసుకుని వెళ్ళండి. చూసారు కదా, చూడటానికైతే చాలా బాగుంటుంది, సరదాగా ఉంటుంది. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. గోల్కొండ కోటకు అయితే చాలా మంది పిల్లలు ఎక్స్కర్షన్కి వచ్చినట్టున్నారండి. చాలా రకాల స్కూల్స్ పిల్లల్ని అయితే తీసుకొచ్చారు. చూడండి ఎంత చక్కగా పిల్లలతో కనుల విందుగా ఉందో చూడండి ఒకసారి. వీళ్ళందరూ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ అంటారు కదండి, వాళ్ళండి. ఆ పిల్లలు అయితే వచ్చారు. కొన్ని ప్రైవేట్ స్కూల్స్ పిల్లలు కూడా రావడం జరిగింది. చూడండి అసలు ఇలాంటి చారిత్రక ప్రదేశాలకి వచ్చినప్పుడు లేదా ఇలాంటి కోటలకి వచ్చినప్పుడు మనకి చూడటానికి చాలా అదొక రకమైన అనుభూతి కలుగుతుందండి. నాకైతే అలాగే ఉంది. మరి మీరు ఎప్పుడైనా చూసినప్పుడు ఇలాంటిది అనిపిస్తూ ఉంటుందా? చూసారు కదా, అసలు ఎంత అందంగా ఉందంటే ఎన్ని సంవత్సరాల క్రితం, అంటే ఎప్పుడు కట్టిందో తెలియదు కానీ రాయి మీద రాయి వేసి ఎలా కట్టారో చూడండి. అసలు ఈ కట్టడాలను చూస్తే మనకి నిజంగా ఏమనిపిస్తుందంటే అసలు చూడండి ఇది ఎంత ఎలా కట్టారో చూడండి. అసలు చాలా అంటే చాలా వాళ్ళ కళాత్మకతతో కట్టారండి. ఇప్పుడంటే అన్నీ కూడా మిషన్ ద్వారా చేసేస్తున్నారు, కానీ అప్పుడైతే చూడండి చేత్తోనే ప్రతిదీ కూడా కట్టేవాళ్ళు, తయారు చేసేవాళ్ళు. కానీ అప్పటి కళాత్మకతే వేరండి. చూసారు కదా, మనకైతే ఇదంతా కూడా చూడటానికి చాలా బాగుంది. ఎన్నిసార్లు చూసినా కూడా కొత్తగానే అనిపిస్తుందండి నాకైతే. మరి మీకు కూడా అలాగే అనిపిస్తుందా? అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మేమైతే ఇంకా అక్కడ నుండి బయటకైతే వచ్చేస్తున్నాము. ఆల్మోస్ట్ అయితే మేము కిందంతా కూడా కవర్ చేసేసాము. మా సిస్టర్ వాళ్ళు అయితే సగం దాకా వెళ్ళారు. మన మిల్కీ పాప అయితే ఏడుస్తుందని ఇంకా కిందకైతే వచ్చేసాము. ఎండ అయితే మామూలుగా లేదండి, చాలా దారుణంగా ఉంది. ఇంక మేమైతే ఈ విధంగా అంతా చూసేసి బయటకైతే వచ్చేస్తున్నాము. ఇప్పుడైతే మేము ఇంకా మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి ఇంకా లంచ్ అయితే చేసేసి మిగిలినవి అయితే కవర్ చేద్దామని అనుకుంటున్నాము. ఈ తర్వాత మేము జూ పార్క్ అయితే వెళ్తాము. అక్కడి నుంచి చూసారు కదా, ఇలా అయితే మేము అంతా కూడా చూసేసి బయటకైతే వచ్చేస్తున్నాము. మెల్లగా నడుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వస్తున్నామండి. చూసారా, పిల్లలు కూడా అందరూ చూసేసి వెళ్ళిపోతూ ఉన్నారు. స్కూల్ పిల్లలందరూ కూడా అసలు వాళ్ళ ఆనందం అయితే అసలు చూడటానికి భలే అనిపించిందండి. పిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. చాలా కేరింతలు కొడుతూ వెళ్ళారు. చూడండి మనం బయటకు అయితే వచ్చేసాము. ఇదిగోండి ఇక్కడ కొంతమంది పిల్లలు అయితే ఈ విధంగా కూర్చోబెట్టారు. ఇదండి ఈరోజు అయితే మా గోల్కొండ అంతా చూడటం జరిగింది. మేమైతే బయటకు వచ్చేసాము. ఇంకా మేమైతే ఇప్పుడు లంచ్ చేయడానికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నేనైతే వాయిస్ ఇచ్చానండి, కానీ ఇక్కడ మళ్ళీ నమాజ్ వినిపిస్తుంది కాబట్టి మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా మాకైతే చాలా బాగా అనిపించింది. గోల్కొండ కోట టూర్ అయితే బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. వీడియో ఏ విధంగా ఉందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. మరి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది అంతా కూడా హైదరాబాద్ ప్రయాణం అంతా కూడా మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, కమెంట్ పెట్టండి.